జై శ్రీ గణేశ. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని వినాయక చవితి నవరాత్రి సిరీస్ లో భాగంగా మొట్టమొదటి ఆలయం అనకాపల్లి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ 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 చింతామణి వినాయక ఆలయం దగ్గర ఉన్నాం మనం. ఈ రోజు ఈ చింతామణి ఆలయం లో ఉన్న చింతామణి యొక్క వినాయకుడు అంటే చింతలు తీర్చే వినాయకుడు, చాలా మంది చింతల వినాయకుడు అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఈ రోజు మనం రావడం జరిగింది. ఈ చింతామణి వినాయకుని యొక్క ఆలయానికి ఉన్నటువంటి స్థల పురాణం ఏంటంటే, చింతామణి వినాయకుడు ఉజ్జయిని నగరంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇంద్రదేవుడు చింతామణి వినాయకుడిని కాశీ నగరంలో ప్రతిష్ఠించడం జరిగింది. ప్రముఖ స్వామీజీ అయినటువంటి శ్రీ 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 సచ్చిదానంద గణపతి స్వామీజీ వారు ఆయన దీక్ష ప్రారంభించే రోజుల్లో మొదట్లో కాశీ నగరాన్ని సందర్శించినప్పుడు ఆ కాశీ పట్టణంలో చింతామణి వినాయకుని యొక్క ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఆ తర్వాత చింతామణి గణపతి సచ్చిదానంద గణపతి స్వామి వారికి స్వప్న దర్శనం ఇచ్చి కపిల మహర్షిని అడిగాడిన ప్రదేశం అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ఆలయం కపిల మహర్షి ఒకప్పుడు ఉండేవారని, ఈ ప్రదేశంలో చింతామణి గణపతి వెలుస్తాను అని ఆయన ఆ రోజు వరవివ్వడం. 25వ తారీఖు జనవరి 2012 శ్రీ 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 సచ్చిదానంద గణపతి స్వామి వారి చేతుల మీదుగా ఏదైతే ఇప్పుడు మనం ఉన్న చింతామణి వినాయకుని ఆలయానికి ప్రాణ ప్రతిష్టార్పణ కుంభాభిషేకం చేసి ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఆలయంలో ప్రధాన గర్భాలయంలో చింతామణి వినాయకునితో పాటు చింతామణి వినాయకుడికి కుడివైపున లక్ష్మీనారాయణులు మరియు ఆంజనేయ స్వామిని ఇక్కడ ఈ ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేకత, మన యొక్క కార్యసిద్ధికి మన యొక్క చేపట్టిన ప్రతి పని కూడా శుభం కలిగే విధంగా ఈ ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక ఎడమ వైపున దత్తాత్రేయ స్వామి మరియు శివాలయం, శివలింగం అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. చింతలు దూరం పోతాయి. ఆగసం చింతామణి గణపతి పేరు పడింది. చింతామణి ఎందుకు? నా చికిటిలో మణి ఉంచితే వెలుగుస్తుంది. ఆ విధంగా మీ మనసులో చింతారూపక చికిటి దూరం పోతాయి. స్వామికి భక్తిభావంగా పూజ చేస్తే, జపములు చేస్తే, హోమములు చేస్తే అని చింతలు దూరం పోతాయి. ఫస్ట్ శ్రీరాముడు పూజ చేశారు. అందుకు రావణతో ఎలాగా విజయప్రాప్తం చేయాలి గురుగారు చెప్పారు. గణపతి పూజ చేయండి అని చింతలు దూరం పోతుంది. శ్రీరాముడు ఆగసం గణపతి పూజ చేశారు. ఆ రోజు నుంచి చింతామణి పేరు పడింది. శ్రీరాముడికి ఎన్ని చింతలు దూరం పోతాయి, రావణతో విజయప్రాప్తం చేశారు. ఇలాగా ఈ చింతామణి గణపతి ఉజ్జయినిలో ఉన్నారు స్వయంభూ, తర్వాత కాశీలో ఉన్నారు, తర్వాత సౌత్ ఇండియాలో ఈ విశాఖపట్నంలో ఒకటి. ఈ చింతామణి వినాయకుని ఆలయంలో మరొక ప్రత్యేకత రాశి నక్షత్ర వనక్షేత్రం. అంటే ఇది చాలా తక్కువ ఆలయాల్లో చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ విధంగా ప్రతి రాశికి ఆ రాశి యొక్క ఆరాధించే దైవం, ఆ నక్షత్రానికి ఆరాధించే దైవం, మరి ఆ రాశి నక్షత్రాలతో పాటు ఆ రాశి నక్షత్రానికి కలిసి వచ్చినటువంటి మొక్కలు వాటిని కూడా ఇక్కడ వృక్షాలను కూడా వేసి ఈ వనాన్ని అయితే పెంచడం జరుగుతుంది. ఈ రాశి వన నక్షత్ర క్షేత్రంలో మరొకటి మనకి నవగ్రహాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. చాలా మంది ఇక్కడ నవగ్రహాలు పూజ చాలా స్పెషల్ గా చేయించుకోవడానికి అయితే ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఇచ్చేస్తారు.
మనం చూస్తున్నాం, ఇదైతే ఈ చింతామణి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ హాల్. శ్రీ 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 సచ్చిదానంద గణపతి స్వామివారు విచ్చేసినప్పుడు ఇక్కడ ప్రవచనాలు చెప్తారు ఆయన, లేదు కళ్యాణాలు కానీ ఏదైనా సరే కొన్ని వేల మంది కూర్చొని ఇక్కడ ఆ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఇక్కడైతే ఈ మండపాన్ని అయితే కట్టడం జరిగింది. ఇంకా సో చూశారు కదా, ఇది అనకాపల్లి జిల్లాలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి సరస్పల్లి దగ్గర ఉన్న శ్రీ 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 చింతామణి గణపతి ఆలయం. శ్రీ 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 సచ్చిదానంద గణపతి గారిచే నిర్మింపబడిన ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా. సో మీరు కూడా ఏదో ఒక రోజు వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ 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 చింతామణి వినాయకుని యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇట్లు మీ మల్ల తరుణ్. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.